మీరు ఓపెన్ మీరు టైటిల్స్ మీద మీరే చెప్పేసారు. చేసేసి చూసి చెప్పడం నో నో చూసి చెప్తాను. జరిగారు ఒకసారి ప్లే చేయండి. వాటి రైట్ సైడ్ జరుగు. స్టార్టింగ్ వస్తుంది టైటిల్స్ ప్లే చేయండి. మీరు చూసి చెప్పినా పర్లేదు కానీ సింక్లో చెప్పండి. ఇవన్నీ మీరే చూసుకోండి మేడం. టైటిల్స్ వెస్ట్ ఆఫ్రికా 1823 టోటల్ కంప్లీట్ తెలుగు వాయిస్ ఓవర్ వరకు మీరే చూసుకోండి. మీరు పని లేదనుకుంటారు, నేను మొత్తం పనిస్తాను. ఆ టైటిల్స్ నుంచి మొత్తం మీరే ఫస్ట్ ఒకసారి ప్లే చేయండి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఫస్ట్ నుంచి ఎట్లా చెప్పారు? వెస్ట్ ఆఫ్రికా 1823 అనేది మీకు మళ్ళీ చెప్తాను. డమోనికి చెందిన ఆఫ్రికన్ కింగ్డమ్ క్రాస్ రోడ్స్ లోనే ఉంది. ఈ స్క్రిప్ట్ ఉందా? మీరు ప్రిపేర్ అవ్వడమే. మీ స్క్రిప్ట్ మీకు రాలేదా? అవతలకి వెళ్ళిపోండి. మీరు మొత్తం ఆ టైటిల్స్ మీద మీరు చెప్పేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఓపెనింగ్ మీరు, తర్వాత వాయిస్ ఓవర్, తర్వాత ఇంకొకటి. ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం ఈ స్క్రిప్ట్ రాసుకొని మీరే స్టోరీ. ఇప్పుడు మొన్న మేము నాగమ్మ నాయకుడు చేస్తున్నప్పుడు ఆర్సీఎం రాజు గారు చెప్పారు చూసావా? ఏం చెప్పారు? కథ ఏంటి, అసలు ఏంటి, దీనికి ఎవరు డైరెక్షన్ అనేది మొత్తం ఫస్ట్ కర్టెన్ క్లోజ్ అయింది. కర్టెన్స్ క్లోజ్ అయిన తర్వాత మీ వాయిస్ లోపల, ఎందుకంటే మీరే చెప్పాలి. మేము చెప్తే మాకు పెద్ద ఏముండదు అక్కడ, మీరే చెప్పాలి. కాబట్టి వాయిస్ ఓవర్స్ అన్ని కర్టెన్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ స్క్రీన్ చూస్తూ మీరే ఫస్ట్ ఎంట్రీ మీరే ఉంది చూసుకోండి. కాబట్టి ఇది రాసుకొని రెండు విధాలుగా చెప్పాలి. తర్వాత పోనీ న్యావీ దగ్గర నుంచి వెళ్ళాము. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి పోనీ ఇంకా పోనీ అను. ఈ మేడం దీంట్లో న్యావీ క్యారెక్టర్ చేస్తుంది. ఓకేనా? ఒకసారి ఆ గుండెని పెట్టమా. శశి ఆ గుండెని చెప్పా. మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలో మాత్రమే కలుస్తాను. వెళ్ళి చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్లకు మాత్రమే టేక్ తీసుకుంటారు. అన్నప్పుడు ఏం సార్ అన్నాడు? మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలో మాత్రమే కలుస్తాను. వెళ్ళి ఈరోజు భార్యలను మాత్రమే కలుస్తారు. ఓకే. ఎవరైనా ఒక్కపోతున్నారా? మనం ఇప్పుడే మహారాజుతో మాట్లాడాలి. ఈ రోజు భార్యలో మాత్రమే కలుస్తాను. వెళ్ళి చెప్పు. ఓకే. ఈరోజు భార్యలు మాత్రమే కలుస్తాడు. ఓకే. ఈరోజు భార్యలు మాత్రమే కలుస్తాడు. అక్కడ అమ్మాయి అక్కడ చెప్పు. ఎల్లో సార్. ఓకే. నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని చేయాలి. నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని చేయాలి. ఓకే. తాడి అంటారా తాటి అంటారా? తాడి అని అంటారు. తాడి అంటారు. డిఏ కదా. మాదికు తెలంగాణలో తాటి అంటారు. ఇంకొకసారి. నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి. ఈ ఆంధ్రాలో ఏమంటారు? తాటి అంటారు యాక్చువల్గా. వాడేవో చిన్నగా తప్పు చెప్తారు తాటి. ఇక్కడ మనం చెప్తారు మళ్ళీ ఏవో తాడి అన్నా తాటి అని. అదే
కరెక్షన్స్ తీసుకోండి. నాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. నాకు సొంతగా 3 తాడి చెట్లున్నాయి, నువ్వు అక్కడికి రావాలి, ఓకే. వచ్చి పని చేయాలి. ఓకే. ఓకే ఆ. లీడ్ ఇస్తున్నా చూసుకో. రెడీ. నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు అక్కడికి రావాలి. ఇప్పుడు నేను తెలంగాణకు మార్చడం నాకు ఎన్ని ఒక చెట్టు ఒకటేనా? 3. నాకు నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు అక్కడికి రావాలి. నాకు సొంతగా 3 తాటి చెట్లు ఉన్నాయి. తాటి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి. అక్కడికి రావాలి. మేము మార్చుతాం కదా సినిమా. ఓకే. నాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. నువ్వు గాడికి రావాలి. ఓకే. నాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. అది ఓకే. ఓకే సార్. నాకు తెలంగాణ చెప్పాలి సినిమా. రెడీయా? ఓకే. నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి. స్లో చెప్పాలా? ఓకే. ఓ పని చేయి. నువ్వు అక్కడికి రావాలి కంటిన్యూస్. ఆగా నువ్వు పోరి అన్ని అడిచి పోరి. ఓకే. పోరి పోరి. నాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. ఓకే. బాబు లేకపోతే పోరి నాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. ఓకే సార్. చెప్పు ఒకసారి. పోరి నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి. తాటి చెట్లు ఉన్నాయి. తాడి చెట్లు ఉన్నాయి. చెట్లు. ఓకే. మేము దసరా సినిమాకి డైలాగ్ ఇలానే ఉన్నాయి. ఓకే. కానీ మేము ఇట్లా కూర్చొని మార్పించాం డైలాగ్స్ నాని గారితో. పోరి మాకు సొంతంగా ఉన్నాం. పోరి మాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. పోరి నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి. వాయిస్ పెంచు. పోరి నాకు ఇంకా పెంచు. పోరి నాకు సొంతంగా 3 తాటి చెట్లు ఉన్నాయి. పోరి నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి. చెట్లు చెట్లు. ఉన్నాయి. చెట్లు. ఆ. పోరి నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి. బాగుంటుంది తెలంగాణలో. పోరి నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు వాడికి రావాలి. నువ్వు అక్కడికి రావాలి. నువ్వు గాడికి రావాలి. అది పాజ్ లేదు, కంప్లీట్ చెప్పు. ఏది ఫస్ట్ దా? అవునా? అంటే అక్కడికి వచ్చి పని చేయాలి అనేది సెకండ్ డైలాగ్. నాకు సొంతగా 3 తాడి చెట్లున్నాయి, నువ్వు అక్కడికి రావాలి, గక్కడికి. వచ్చి పని చేయాలి. గక్కడికి. గక్కడికి. మొత్తం అంతా చెప్పాలా? గక్కడికి. రెడీ? ఆ. పోరి నాకు సొంతంగా 3 తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు గాడికి రావాలి. ఒక పని రావాలి తీసి రావాలి. రావాలి. ఓకే. పోరి నా కాడ 3 తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు గాడికి రావాలి. ఓకే, గుడ్. ఇట్లా మేము సినిమాలను తెలంగాణలోకి మార్చుకుంటాం, ఇంగ్లీష్ సినిమాలను కూడా. ఉన్నాయి, నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని చేయాలి. వచ్చి పని చేయాలి. ఓకే. తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు గాడికి రావాలి, వచ్చి పని చేయాలి. వచ్చి నువ్వు మస్తు పని చేయాలి. ఓకే. తాడి చెట్లు ఉన్నాయి, నువ్వు గాడికి రావాలి, వచ్చి మస్తు పని చేయాలి. బాగుంది. నీ మొగుడుతో నువ్వు మాట్లాడవా? ఈ పెనిమిటితో నువ్వు మాట్లాడవా? ఓకే. పెనిమిటి. ఓకే సార్. చేయాలి. నీ పెనిమిటితో నువ్వు మాట్లాడవా? ఇక కొట్టేటప్పుడు దిమాగ్ ఖరాబ్ అయిందా? ఓకే. ఆ డైలాగ్లో ఎఫెక్ట్ ఉంటుంది, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఓకే సార్. లేదంటే నోట్లో పెట్టుకున్నావు అట్లా చెప్పు, నోట్లో పెట్టుకున్నావు అది ఆ ఎఫెక్ట్లోనే చేసి. ఓకే. వీటితో నువ్వు మాట్లాడవా? నోట్లో ఏం పెట్టుకున్నావు? బాగుంది, సూపర్. మీకు ఇంతే సినిమాలు ఇట్లానే డబ్బింగ్ చేస్తాం. కాకపోతే మనకేంటంటే ఆ చెప్పగలిగే తెలంగాణ సినిమాలు చూస్తే అక్కడ మీరు సెట్ చేయగలరు. ఇంతే సినిమాలు మేము చేసినప్పుడు, ఏది ఫిదా సినిమా డబ్బింగ్ చేసినప్పుడు, శేఖర్ కమ్లో చేసినప్పుడు మేము ఇతను చెప్తాం. వాళ్ళు మామూలుగా చెప్పేస్తారు, కానీ మమ్మల్ని తెలంగాణ స్పెషలిస్ట్ అని తీసుకెళ్తారు. వాళ్ళు ఏమన్నారు ఆ రోజు, అంతమంది ఉంటాయి టైం వేస్ట్. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. నా కొంపకు రాగానే మర్యాద గట్లనే వస్తుంది. నా కొంపకు రాగానే గదే వస్తుంది. మర్యాద గదే వస్తుంది. ఓకే.
నా కొంపకు రాగానే మర్యాద గదే వస్తుంది. ఓకే. నోట్లో ఏం పెట్టుకున్నావు? అక్కడే స్టార్ట్ నా అయింది. కొంపకి రాగానే సారీ ఓబీలో వస్తుంది. ఓబీలోనే ఉంది dialogue. ఓకే. ఈ డైలాగ్ మార్పించాలి మళ్ళీ. నా ఇంటికి రాగానే మర్యాదదే వస్తుంది. ఓకే. నా కొంపకు రాగానే మర్యాద గదే వస్తుంది. ఓకే. నోట్లో ఏం పెట్టుకున్నావు? నా కొంపకి రాగానే మర్యాద గదే వస్తుంది. బాగుంది. ఇది black. మర్యాద గదే వస్తుంది. దీనికి దీనికి పొగరు మస్తున్నది అట్లా తీసుకో. దీనికి పొగరు మస్తున్నది ఆ ఎఫెక్ట్ తీసుకో. ఓకే సార్. Right? నా కొంపకి రాగానే మర్యాద గదే వస్తుంది. దీనికి పొగరు మస్తున్నది. ఆడ కాదు సార్. ఫేస్ మీద వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ హ్యాండ్ పట్టుకున్నాడు. అక్కడ ఓకే. షార్ట్ లేదు. ఓకే. నా కొంపకి రాగానే మర్యాద గదే వస్తుంది. దీనికి మస్తు పొగరు. స్పీడ్ వెళ్ళిపోవాలి. దీనికి పొగరు మస్తున్నది అంతే. ఓకే. లేదంటే ఎట్లా చూస్తున్నావేంటే ఆ. గదే తీసుకోండి సరిపడు. నా కొంపకి రాగానే మర్యాద గదే వస్తుంది. గట్లా చూస్తున్నావేంటే? అక్కడ చేయండి. ఇవే అది ఇవే తినే బే 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 ఇవే బే ఏం పట్ల? వినపడలేదా? బాబు ఓకే. నువ్వు నెట్ఫ్లిక్స్ పోతే అంతా ఇట్లానే ఉంటుంది. ఓకే. రెడీ. తినే అక్కడ నువ్వు పని చేయి. అన్న అది తీసుకో. ఆడికి ఇంకోటి ఉన్నాడు. అన్న అన్న అంతే చెప్పొకసారి. అన్న అన్న తెలంగాణ అల్లుడు అంటాడా అంటే పెళ్లి తీసుకొని అన్న అయ్యో అని తీసుకో. అయ్యో అయ్యో తీసుకో. అయ్యో టేక్. అయ్యో అన్న లేదు. అక్కడ ఏం చేయ అయ్యో అయ్యో ఏం కాలేదు కదా ఏం కాలేదు కదనే ఏం కాలేదు కదే గదని. అది. ఏం కాలేదు కదని. అయ్యో ఏం కాలేదు కదా ఏం కాలేదు కదని. అంతే టేక్. అయ్యో ఏం కాలేదు కదని. ఓకే నిద్ర పెట్టినట్టు అమ్మకి ఎఫెక్ట్ తీసుకోండి. అను నువ్వు కూడా ఇల్లు సరేమ్మా. ఫస్ట్ చెప్పబడినప్పుడు ఎఫెక్ట్ ఇవ్వండి. మీరు ఫస్ట్ మీరే చేసింది మళ్ళీ చెప్పారు కదా. ఓకే సార్. చెప్పబడి కొట్టాం. నోట్లో ఏం పెట్టుకున్నావు? కాదు రెడీ సార్. ఓకే. ఆమె ఫేస్ ఉంది కదా ఆడ ఇంకొక ఆమె ఫేస్ ఈమె మీద ఇంకా కుదిరింది దీనికి నువ్వు చెప్పండి. మీరే చెప్పేసి చెప్పండి. ఆమె ఫేస్ మీద ఇంకా కుదిరింది. తిక్క కుదిరింది దీనికి. ఏలే ఒక పని చేయండి. మంచి పని అయింది. రెడీ. మంచి పని అయింది. మంచి పని అయింది దీనికి. ఇది కూడా అవునా? ఇది తినకూడదా? అదే తింటారు కానీ ఎవరు నమ్మకం వాళ్ళు ఏముంది అదే ప్రాసెస్ చేయాలి. ఏంద్రా ఏంద్రా నీ సోది అంత వచ్చేయండి చెప్పండి. ఏంద్రా నీ సోది. అంత గట్టిగా దోషింది అంత లావుతుంది ఏంద్రని సోది. చెప్పండి.
బిగించు. ఏంద్రా నీ సోది దొబ్బేటప్పుడు ఏంద్రా నీ సోది అది తీసుకోండి టేక్. ఏంద్రా నీ సోది అక్కడే తోసిన ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి డైలాగ్. రెడీ సార్ ఏంట్రా నీ సోది అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి, చాలా స్పీడ్గా. ఏంట్రా నీ సోది ఓకే కొంచెం హార్ష్గా కూడా చెప్పచ్చు. అక్కడ వాడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడే అక్కడ ఏమన్నా నెగ్రోస్ లాగా ఉంటారు, మంకీ ఫేస్ లాగా. మా పోలిని క్షమించండి, మీరు కొద్దిగా అడ్డుకోండి. మా బిడ్డని క్షమించండి, క్షమించండి. మా బిడ్డని క్షమించుండ్రి. క్షమించుండ్రి. మా బిడ్డని క్షమించుండ్రి. మా బిడ్డని క్షమించుండ్రి. మా పోరిని జర క్షమించండి. మా పోరి ఆగండి, మా పోరిని జర క్షమించండి. ఆగండి సరే మా బిడ్డని క్షమించండి. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. మా బిడ్డని కాస్త మాఫ్ మాఫ్ చేయండి. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. తెలంగాణలో క్షమించండి అని అర్థం. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. కంగారులో, మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. ఈ కూడా తీసి చేయండి. చేయండి. మా బిడ్డని కాస్త మాఫ్ మా చేయండి. బిడ్డని కాస్త మాఫ్ చేయండి. టేక్. ఎక్కడ సార్ అది ఎగ్జాక్ట్? అక్కడే ఉంది. అక్కడ లేపేటప్పుడు. చెప్పాము. చెప్పు. ఓకే. అయ్యో మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. అక్కడ రా. అక్కడ. ఆల్మోస్ట్ ఎత్తిన తర్వాత ఓకే మా బిడ్డని మాఫ్ చేయండి. ఇక్కడ రావాలి. చెప్పాలి. ఆ అమ్మాయి ఫేస్ మీద చెప్పాలి. ఇక్కడ మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. ఎక్కడ? ఒకసారి డైలాగ్ ఒకసారి. మా బిడ్డని జర మాఫ్ చేయండి. మా బిడ్డని జర మాఫ్ చేయండి. చేయండి. ఓకే మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. ఓకే సరే చూడండి ఎక్కడ వస్తుందో, ఓబీలో వస్తుంది. ఇక్కడ రావాలి. క్షమించండి అని ఎండ్ అయిపోవాలి ఆడికి. ఓకే ఈ ఫేస్ మీద రావాలి. అమ్మాయి ఇంటికి వెళ్తుంది కదా, ఆ. మా అమ్మాయిని జర మాఫ్ చేయండి. మా అమ్మాయిని మా అమ్మాయిని అమ్మాయిని జర జర మాఫ్ మాఫ్ చేయండి. చేయండి. మా అమ్మాయిని కూడా తీసి మా పోరిని. మా పోరిని జర మాఫ్ చేయండి. అమ్మా తెలంగాణలో మీరు ఎప్పుడైనా పోయిండ్రా? తమ్ముడుల ఇంట్లోకి కానీ ఎప్పుడైనా పోయిర్రా? నేను పోయినా, మా ఆవిడ కూడా పోలే, నేను కూడా ఆంధ్ర, నాకు తెలుసు. ఫ్రెండ్స్ని పోయినావా? కాస్త మా బిడ్డని మాఫ్ చేయండి. బిడ్డ అని కూడా అంటారు కదా. ఆ బిడ్డని పెట్టండి. మా బిడ్డని కాస్త మాఫ్ చేయండి. బిడ్డ అని కూడా అంటారు. మా బిడ్డని జర మాఫ్ చేయండి. మా బిడ్డని జర మాఫ్ చేయండి. టేక్. మా బిడ్డని జర మాఫ్ చేయండి. ఓకే నెక్స్ట్. అయితే నేను వినదంత నిజమే. ఈ అమ్మాయి అయితే నేను విన్నదంతా నిజమే. అది ఉందా చెప్పేసి. అయితే నేను వినదంత నిజమే. ఓకే అది యాక్షన్ చెప్పేసి. అయితే నేను విన్నదంతా నిజమే. అది అయితే తీసేసి గైతే పెట్టు. ఓకే గా పెట్టు. ఓకే గది కూడా తీసేసి గట్లయితే నేను విన్నదంతా నిజమే. అట్లయితే నేను ఇన్నది విన్నది. ఓకే ఈ కూడా అట్లయితే నేను నేను విన్నది ఇన్నది నిజమే. ఓకే గట్లయితే నేను విన్నది నిజమే. ఈ అమ్మాయి ఈ పోరి టేక్. గట్లయితే నేను విన్నది నిజమే. గీ పోరి ఓకే దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. గీ పోరి దేనికి పనికిరాదు. ఓకే నన్ను వదిలేరా. నన్ను 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 వదిలేరా? సేమ్ పట్టి నన్ను వదిలేవా? నన్ను వదిలేవా? బాయ్. ఓకే దేనికి పనికిరాదు. నన్ను వదిలేవా? మీరు అక్కడ నువ్వేం చెప్పాడు? సౌకరు నా మాటనే. సౌకరు నా మాటనే. సౌకర్యం
ఫ్రీ అన్నావు. సౌకారి. సౌకారి నా మాటినే. సౌకర్య నా మాటినే. టేక్. సౌకర్య నా మాటినే. బాగుంది. తర్వాత ధర. నాతో రా. సేమ్ యాస్ తీసుకో. సార్ అది ఒకసారి పైలట్ గా. పైలట్ బ్రీత్, పైలట్ బ్రీత్. నాతో రా. కోపంగా తీసుకోబోతున్నాడు కదా. గా ఫస్ట్. రావే. నాతో రా. రావే నాదరా నడు. నడు. అది కంటిన్యూ చేసుకో. ఎక్కడి నుంచి వచ్చినా పర్లే. ఓకే టేక్. ఇక్కడి నుంచి కంటిన్యూ చేయి. ఇక్కడి నుంచి పద. అవి అన్నీ తీసుకో. టేక్. టేక్. తీసుకో. బ్రీత్ తీసుకో. పద. ఫస్ట్ ఇక్కడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్రీత్ తీసుకో. కోపంగా వస్తున్నాడు ఆయన. టేక్. సౌకర్య నా మాటినే. పద. రాయే రా పద. తీసుకో. ఇక్కడ అది కొద్దిగా ఇంకా రావే. నడు. రావే నడు. పద. నడు మూసుకో. పద నోరు మూసుకో. అది అన్ని కంప్లీట్ ఇప్పుడు మళ్ళీ చేయి. రావే పద నడు. నోరు మూసుకో. నడవే. నడువే. కదా. మూసుకుంటావా? టేక్. సౌకర్య నా మాటినే. రావే రా పద నడు. పద నోరు మూసుకో. అది ఓకే గుడ్. దేవుడు లైన్లో పడ్డాడు. అంటే ఓబీలో అట్లా ఓబీలో తీసుకోవచ్చు దాన్ని. నా కూతుర్ని మహారాజుకు అప్పగించి వెళ్దామని వచ్చాను. నా బిడ్డని నా బిడ్డని మహారాజు మహారాజు మహారాజుకి మహారాజు ఏమంటారు? నా బిడ్డను మహారాజుకి అప్పగిద్దామని వచ్చిన. నా బిడ్డని మహారాజుకి అప్పగిద్దామని వచ్చిన. నా బిడ్డని మహారాజుకి అప్పగించదామని వచ్చా. నా బిడ్డను మహారాజు గారికి అప్పగించనీకి వచ్చిన. అప్పగించడానికి వచ్చిన. అప్పగించనీకి వచ్చిన. నా బిడ్డని మహారాజు గారికి అప్పగించనీకి వచ్చిన. కలుపుకో, పగలు. నా బిడ్డని మహారాజు గారికి అప్పగించనీకి వచ్చిన. మళ్ళీ మళ్ళీ నా బిడ్డని మహారాజు గారికి నా బిడ్డని నా బిడ్డను మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. నా బిడ్డను మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. వస్తది, రోల్ అయినా కూడా వస్తది. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. అప్పగించనీకి వచ్చిన. అప్పగించనీకి వచ్చిన. కీ అనేది లాగాలి. అప్పగించనీకి. అప్పగించనీకి వచ్చిన. రెడీ? నీకే వచ్చిన. మళ్ళీ చెప్పు. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. నీకి అట్లా వద్దు. నీకు వచ్చిన. అంతే. రెడీ? ఒకసారి టేక్. బాగుంది. నా బిడ్డని మహారాజు గారికి అప్పగించనీకి వచ్చిన. మహారాజు గారికి అవసరం లే. మహారాజుకి. మనకి గాలి వస్తాయి. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. మహారాజు గారికి అప్పగించనీకి వచ్చిన. అప్పగించనీకి వచ్చిన. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. అంతే. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. రెడీ? గుడ్. నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. ఇంకోసారి స్లోగా చెప్పచ్చు. స్పీడ్ ఎక్కువ అవుతుంది. నా బిడ్డని మహారాజుకి ఓకే సార్ మళ్ళీ ఒకసారి take. ఇగో పని చేయి. ఓకే. ఫస్ట్ ఇగో పైల్వాన్. ఇగో పైల్వాన్ నా బిడ్డని మహారాజు గారికి మహారాజుకి. ఇగో పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. రెడీ? అది మొత్తం కలిపి చెప్పు. ఇగో పైల్వాన్ మా బిడ్డను మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. ఇగో పైల్వాన్ నా బిడ్డని మహారాజు గారికి మహారాజుకి. ఆగి ఒక్కు. నీ ముందర ఏముందమ్మా ఈడ? ఈ శబ్దం, ఈ లైన్ ఏంటిది? డోర్ తీసేసి వదిలేగా. పైల్వాన్ నా బిడ్డను మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించే. కామాలేదు. పైల్వాన్ కామాలేదు. పైల్వాన్ నా బిడ్డని అప్పగించు. ఓకే. పైల్వాన్ నా బిడ్డను మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. ఒకసారి రెండుసార్లు అనుకో. పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. డౌట్ మళ్ళీ. పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. టేక్. పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించనీకి వచ్చిన. గుడ్.
పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించడానికి వచ్చిన. సరిపోయిందా? ఒకసారి మళ్ళీ ప్లీజ్ చూసుకోండి. పైల్వాన్ నా బిడ్డని మహారాజుకి అప్పగించడానికి వచ్చిన. కొత్తగా ఉంటుంది అంటే యాస్టీ సినిమా వర్షన్లో వెళ్ళడం కంటే డిఫరెంట్ వర్షన్లో వెళ్తే బాగుంటుంది. రా నువ్వు రా. మేడం సార్ ఇక్కడి నుంచి ఈడ్చుకోబోతున్నాడు కదా, ఆయన నన్ను వదిలిపెట్టే మంచి నీ దండం పెడతా, వదిలిపెట్టే. అది తీసుకో, అది తీసుకోండి. ఓకేనా? ఒకసారి చూసుకోండి డైలాగులు. ఓకే సార్. నాయన నన్ను వదిలిపెట్టే బాధ్యత, నీకు దండం పెడతారే నాయన 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 అట్లా రావాలి. నాయనా నన్ను వదిలిపెట్టవే. వదిలిపెట్టే. వదిలిపెట్టే. నాయన నన్ను వదిలిపెట్టే, నీకు దండం పెడతారే బాధ్యత, నన్ను వదిలిపెట్టే, నేను ఏడి పోనే అట్లా. లంచ్ చూస్తారా లేకపోతే చూస్తాం. చూసుకోవాలి, చూసుకోండి. అని నాయనా నన్ను వదిలిపెట్టే, నీ కాలు మొక్కుతా ప్లీజ్. ప్లీజ్ అనిస్తుంది. ఒక పని చేద్దాం, అక్కడ ఏమంటలేదు కానీ ఆ ఎఫెక్ట్ తీసుకోండి. అంటే ఆ పిల్లకి ఇష్టం లేకుండా అలా కూడా వెళ్తుంది. ఇంకా గట్టిగా అది టెక్ 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 టెక్. టెక్. మేడం అక్కడ అమ్మాయి ఏడవట్ల, నచ్చకుండా పోతుంది, ఏడుస్తలేదు, రెడీ సార్. కోపమే. లేదు లేదు, ఆ గుచ్చుకోబెట్టప్పుడు కూడా ఒకసారి ప్లేజ్ సౌండ్ లేకుండా ప్లేజ్. నేను చెప్తాను చూడండి. అను నువ్వు చెప్పమ్మాయి. అది ఓకే. అది కూడా కోపంగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా వెరీ టేక్. కొంచెం అట్లా Sohel. Good morning, Sohel. Next today la class irundi chep Sohel. Ye chep today animation adu చేద్దాం. ఓకే. వాళ్ళ నాన్న ఇసిరేసిన అనేసి అలా కోపంగా ఉంటుంది. వాళ్ళ డాడీ మీద వచ్చి అప్పగిచ్చేస్తున్నారు కదా, ఆ బ్రీత్ అంతా తీసుకోండి బాగుంటుంది. ఎంత ఇస్తారు మామూలుగా? ఇలా కోపంగా ఉంది. నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించుకున్నావు. ఇప్పుడు 20 minutes 30 minutes. ఒకసారి తీసుకోరా, నేను ట్రై చేస్తాను. ఓకే. అప్పగించి వెళ్దామని వచ్చాను. భయం. తన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. నన్ను కొట్టే ముసలోని నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోను. Ready, ma'am. తీసేసుకోను. రెడీ. ఆ
బ్రీత్ తో తీసుకొని నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. కోపంగా బ్రీత్ తో ఎఫెక్ట్ తో పాటు. తీసుకో బ్రీత్. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. పెళ్ళి పెళ్లి పెళ్లి మళ్ళీ ఇంకోసారి ఎక్కువ తీసుకో, కొంచెం బ్రీత్ ఎక్కువ తీసుకో. ఆ వచ్చినమ్మనే చూడండి, ఆవిడ వస్తుంది కదా అని రావాలి. పెళ్ళి పెళ్లి పెళ్లి మనం పెళ్ళి అంటాం. పెళ్ళి పెళ్ళి పెళ్లి పెళ్ళి పెళ్లి ఈ అబ్బాయి కోసం నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. అంటే టేక్. బ్రీత్ తో పాటు తీసుకోమంటున్నాను. టేక్. మీరు తోచినట్టుంది. అదిగోండి, అది మీరు కొట్టినట్టు వచ్చింది. అది అక్కడ తలదించినప్పుడు వచ్చిందా? ఓకే, కొద్ది గట్టిగా ఇవ్వండి. మైక్ మీకు సెట్ అయిందా? మైక్ పర్లేదా? కొంచెం కిందకు. ఏది అక్కడ కూడా ఒక నిమిషం అలా ఎలా చూస్తుంది కదా, ఒక నిమిషం ప్లే చేయను చూడండి ఒకసారి. ప్లే చేయండి. కూతుర్ని మహారాజుకు సౌండ్ ఆఫ్, అప్పగించి వచ్చాను. సౌండ్ ఆఫ్. ప్లే. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడండి. ప్లే. నన్ను కొట్టే పెళ్లి అది ముసలోడిని మీరు అది డైలాగ్ చెప్తున్న డైలాగ్ ఏదో, నాకు బ్రీత్ కావాలి. కోపం ఉక్రోషం వస్తుంటది కదా అది. రెడీ మేడం. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. వాడిని ముసలు అనుకోకుండా మనం అక్కడ ఏమన్నా సౌకర్యమా? నన్ను కొట్టే సౌకర్యం నేను పెళ్లి చేసుకోను. నన్ను కొట్టే వేస్ట్ మన సినిమా మారిపోద్ది. ఎవరు గుర్తొచ్చారండి మీకు? ఎవరు లేరు సార్ ఊరికి. నన్ను ఏంటి డైలాగ్? నన్ను కొట్టే నేను నన్ను కొట్టే సౌకర్యం నేను పెళ్లి చేసుకోను. మనం మార్చిన మనం సౌకర్యం కదా, వాడికి తాడి చెట్లు ఉన్నాయంటే మన తెలంగాణలో సౌకర్యం ఉంటుంది. మీకున్న సమస్య ఏంటంటే సైరా నరసింహారెడ్డి సినిమా రాయలసీమ మీరు అది తెలుసుకుంటుంది, కానీ ఇక్కడ కొమరం భీం సబ్జెక్టే మీకు తెలియదు. అది మేము ఇక్కడ సబ్జెక్ట్ని ఎలివేట్ చేస్తాం. అందుకని ఇడ్లీలో రెడీ. నన్ను కొట్టే షావుకార్ని నేను పెళ్లి చేసుకోను. పెళ్లి నన్ను కొట్టే పెళ్లి చేసుకోను. నన్ను కొట్టే పెళ్లి చేసుకోను. డైలాగ్స్ రాసుకోండి రే మెదడులో. బాగుంది, వాయిస్ సెట్ అయింది. నన్ను కొట్టే ముసలోళ్ళని నన్ను కొట్టే సౌకారిని నన్ను కొట్టే షావుకార్ని నేను పెళ్లి చేసుకోను. అరగంట కాబట్టి షౌకారి ఇలాంటి వర్డ్స్ వాడకంటే వాడు ఉద్దేశం పోలీసు అంటే ఇంకేముంటుంది అంటే అతను షౌకారి అనొచ్చు, బట్ తిను మాత్రం వేరేగా అన్నారు. అంటే ఎవరికనేది ఆమె చెప్పాలి కదా. అంటే ఓకే సౌకర్యం ఇచ్చి పెళ్లి చేస్తున్నావు అంటే వాడు పెద్ద షార్ట్ ఇస్తే. ఊర్లలో మనలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంది ఉన్నారు ఆ కాలంలో. ఆ సౌకర్యం ముగ్గురు షార్ట్ ఇచ్చినప్పుడు అది కనపడుతుంది. అంటే నా సబ్జెక్ట్ నేను వేరే విధంగా షావుకార్ని నన్ను కొట్టే షావుకార్ని పెళ్లి చేసుకోను. ఒకటి ఏంటంటే కొత్త పదాలు జనాలకు వినిపిస్తే
నన్ను కొట్టే షావుక్ గారిని పెళ్లి ఎందుకంటే చేసుకోను. నాకు ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది. వినోద్ మెదడు పనిచేస్తుంది. ఆ మెదడు ద్వారా ఇంతమందికి ఈ డైలాగ్స్, ఈ మాడ్యులేషన్, ఈ మాండలికాలు అందిస్తున్నారు. నేను ఇప్పుడు మల్లేశ్వర్ గారు మాండలికాల మీద అంటే యాస భాషల మీద క్లాసులు చెప్పించవచ్చు. 10 మందిని పిలిచిన 100 మంది వస్తారు. తెలంగాణ నుంచి ఎవరు, రాయలసీమ నుంచి ఎవరు, ఆంధ్ర నుంచి ఎవరు. కానీ ఆ క్లాసులు చెప్తేనే మీకు 20 రోజులు ఫినిష్. దానివల్ల మీకు ఏం ఉపయోగపడుతుంది చెప్పండి. నేను డైరెక్ట్ మిమ్మల్ని మాండలికానికి తీసుకుపోతాను, అంతే కదా. ఇది ఇంతకంటే నేను క్లాస్ ఇంకేం చెప్పాలి. డైరెక్ట్ ఏం చేసి ఏమంటాం, ఒకరిని కూర్చోబెట్టి వాడికి ఇది మాండలికారం, పెండ్లి అని తెలంగాణ ఇవన్నీ చెప్పేవాడికి నువ్వు 4 రోజులు వాడికి శాల్వ మొక్క, అన్ని భోజనాల మొక్క, వాడికి అన్ని మందుల మొక్క, ఇన్ని పని చేయాలి. అవసరం డైరెక్ట్ అటాకే. రెడీ. నన్ను కొట్టే సౌకర్యాన్ని నేను పెళ్లి చేసుకోను. పెళ్లి నన్ను కొట్టే షావుక్. నన్ను కొట్టే షావుక్ గారిని పెళ్లి చేసుకోను. ఓకే, ఇప్పుడు వరకు ఓకే, తర్వాత మార్చుకుందాం. తర్వాత ఈయన డైలాగ్ చెప్పిరా మహారాజ్ అప్పగించి నీకు వచ్చిన చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అయితే వెళ్ళి ఆవిల్ అయితే వెళ్ళి అదే చెప్పేసి అయితే వెళ్ళి పోరాడు. అందించినాం అనుకో చచ్చుకుంటాం. అయితే వెళ్ళి పోరాడు. గట్లయితే వెళ్ళి పోరాడుకో. గట్లయితే వెళ్ళి గట్లయితే వెళ్ళి పోరాడుకో. గట్లయితే వెళ్ళి పోరాడుపో. గట్లయితే గట్లయితే వెళ్ళి పోరాడుకో. గట్లయితే వెళ్ళి పోరాడుపో. గట్లయితే వెళ్ళి పోరాడుపో. ఆ మాట పోరాడుకో. గట్లయితే వెళ్ళి పోరాడుకో. గట్లయితే వెళ్ళి పోరాడుపో. ఆ, ఒక్కసారి పైలట్ అది ఎక్కడ వస్తుందని చూసాం. అర్థం కాలేదు. నన్ను కొట్టే ముసలోని నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. గట్లయితే పోరాడుకో. గట్లయితే పోరాడుపో. గట్లయితే పోరాడుకో. గట్లయితే పోరాడుపో. టేక్ అది తీసుకో. గట్లయితే పోరాడుపో. ఓకే, నెక్స్ట్. నేను స్టేజ్ మీదకి అందరూ ఎక్కి తెలుసుకోలేదు. కొద్ది మందితోటే ఫినిష్ చేసేద్దామని అనుకుంటున్నాను. మీరే బిట్లు చెప్పుకోవాలి, మీరే క్రౌడ్ చెప్పాలి. మన వాళ్ళు చెప్పుకున్నట్టు ఎక్కువ మంది చేస్తే మీరు ఎలివేట్ అవ్వాలి. వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. గప్పుడే అప్పుడే గప్పుడే గప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు తెలుస్తుంది. గప్పుడే నొప్పి అంటే ఏందో నీకు తెలుస్తుంది. అంతే. గప్పుడే నొప్పి అంటే ఏందో నీకు తెలుస్తుంది. 2-3 సార్లు అనుకున్నానా. గప్పుడే నొప్పి అంటే ఏందో నీకు తెలుస్తుంది. గప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు తెలుస్తుంది. గప్పుడే నొప్పి అంటే ఏందో నీకు తెలుస్తుంది. గప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. గప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. ఏందో బాగా చెప్తాను. గప్ అంటే ఎక్కువ అడుస్తాను. గప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. గప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే సార్. గప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. కొద్ది కోపంగా చెప్పు. ఓకే. గప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే. నీకు బాగా తెలుస్తుంది. రా వెళ్దాం. వాడు నువ్వు అన్నాడు అసలు. ఓకేనా? రా వెళ్దాం. నేనన్నా అమ్మాయిని పిలిచి రా వెళ్దాం. రా వెళ్దాం. ఇది తీసేసి వీళ్ళ కాంబినేషన్ సీట్కి ఓన్లీ ఆ అమ్మాయి కాంబినేషన్. ఆ అమ్మాయి లేదు కాబట్టి వీళ్ళ కాంబినేషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు లోపలికి వెళ్ళి కాంబినేషన్ ఏంటి? నావి అవే అని ఆర్టిస్ట్ మీద వస్తారు.
13 minutes. 13 35 స్నానం చేయు. ఓయో నీకు ఇది కనపడుతుందని చూడు, నీ వీరులే చనిపోయారు, అది కూడా ఆడవాళ్ళ చేత. ఆ డహుబే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు కొత్తగా వచ్చిన రాజు వల్ల. ఓకే ఎవరిది తనది. నీ క్యారెక్టరా ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ క్యారెక్టర్ అది మళ్ళీ ఉండదు. 4 times నేను తర్వాత ఎక్కడో మిడిల్లో ఎక్కడో వస్తుంది 1 hour అయిన తర్వాత. ఫస్ట్ ఇక్కడ అలా ఉంటుంది. వచ్చా నేర్చుకుని వచ్చావా వేరే చెప్పాను అంటే విని చెప్పడమే కాకపోతే ఇప్పుడు తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పమన్నారు సార్, ఒకసారి కరెక్షన్ చేసి చెప్తారు. ఓయో నీకు ఇది కనపడుతుందని చూడు, నీకు ఇది కనపడుతుందా నీ చూడు వీరులే నీ వీరులే చనిపోయారు, చనిపోయారు, అది కూడా ఆడవాళ్ళ అది కూడా చేత. ఆడవాళ్ళ చేత. ఆ డహుబే ఆ డహు. చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. నాకు రాదు, నేను ఆంధ్ర అమ్మాయినే కదా. ఏ మామూలుగా ట్రై చేసి ఆడొచ్చినాక మళ్ళీ తెలంగాణ ఓకే ఫస్ట్ డైలాగ్. ఓయో ఓయో నీకు ఇది కనపడుతుందని చూడు, నీకు ఇది కనబడుతుందా చూడు, అది తీసుకో. ఓకే. టైం చూసుకో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది. ఓయో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ యాక్చువల్గా హార్సెస్ స్పేస్లో. ఫేస్ చూడు. ఫేస్ Face- టైమింగ్ చూడు 20 నుంచి ఏమరా. ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. అది తీసుకో ఫస్ట్. టేక్ ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. నీకు ఇది కనబడుతుందా చూడు. ఓకే. ముందు చెప్తావు. కోపంగా. టేక్ 20 దగ్గర స్టార్ట్ చేయి. స్టార్ట్. ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. అయ్యో కనబడుతుందా చూడు. కొంచెం పెడతాను. చూసినావా నువ్వు ఇది? నీకు ఇది కనబడుతుందా చూడు. ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. కొంచెం క్రాక్ వచ్చింది వాయిస్లో. అది బేస్ కదా. అదే ఇది ఏజ్ ఏంది గేజ్ ఏంది అంతేనా? ఇంటర్మీడియట్ కదా నువ్వు. ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. బీటెక్ ఫస్ట్ ఇయర్. వచ్చేసి. ఇప్పుడు మీకు ఇంకా సార్ తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి, మీరు దీని మీదనే ఉంటుంది వీడియో ప్రాక్టీస్. ఓకే. నీ వీరులే నీ వీరులే అది తీసుకో. ఓకే. నీ వీరులే టేక్. నీ వీరులే. నేను మొత్తం వినిపిస్తాను. ఓకే. నీ వీరులే చనిపోయారు, అది కూడా ఆడవాళ్ళ చేత. చనిపోయారు, అది కూడా ఆడచాలి. అది కూడా ఆడవాళ్ళ చేత. అది మొత్తం తీసేసుకో. ఓకే. మీకు నెక్స్ట్ ఈసారి వచ్చేసరికి మీ క్యారెక్టర్ అన్నారు కదా, అది నీ మైండ్ లో ఉండిపోవాలి. నీ డైలాగ్స్ ఓకే. వితౌట్ నువ్వు చెప్పుకుంటూ పోవాలి, అది ప్రాక్టీస్. ఓకే. టేక్. సారీ యాక్చువల్గా ఓయో అని అక్కడ హార్సెస్. చూపిస్తాను, లీడ్ ఇస్తా, ఓకే. స్టార్ట్ చేద్దాం ఓకే. తర్వాత. టేక్. వీరులే. అది కూడా ఆడవాళ్ళ చేతిలో. అది కూడా ఆడవాళ్ళ చేతుల్లో.
ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. ఓకే ఓకే. లీడ్ ఇస్తున్నా. ఈ వీరులే అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. కోపంగా చెప్పాలి. ఆడవాళ్ళ చేత అనేది స్ట్రెస్ చేయాలి కొంచెం. ఆడవాళ్ళ అంతే చేత. కదా. ఆడవాళ్ళ చేత. విను అదే విను విను నీది అది విను. ఓకే. అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. ఆడవాళ్ళ చేత. రైట్. ఓకే. ఇది కూడా ఓకే. ఓకే. టైం చూసుకోవాలి నువ్వు. ఇగో 27 దగ్గర నుంచి 26 నుంచి స్టార్ట్. ఇది కూడా ఆడవాళ్ళ చేత. ఆడవాళ్ళ చేత. క్రాక్ వస్తుంది. ఇది కూడా ఆడవాళ్ళ చేత. ప్రెస్ చేయాలి. అది కూడా ఆడవాళ్ళ చేత. అట్లా Okay. ఆడవాళ్ళ చేత అట్లా అనద్దు. ఒకసారి విను. అది కూడా ఆడవాళ్ళ చేత. అంటే ఆయన ఫాస్ట్ గానే చెప్పాడు. అది కూడా 2 సార్లు వచ్చింది ఏంటి? అది కూడా అది కూడా కదా. అది కూడా చనిపోయా చెప్పలే నువ్వు. చనిపోయారు. ఓకే. ఇదెందుకు వచ్చింది? చనిపోయారు. అది ఒకసారి ఫస్ట్ నుంచి ఇద్దామా? అది కూడా కాదన్నా. చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. విను. చనిపోయారు. చనిపోయారు. అది అది కూడా కూడా ఆడవాళ్ళ చేత. ఆడవాళ్ళ చేత. అది అసలు డైలాగ్. ఓకే. టేక్. చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. ఎక్కువ పాస్ లేదు. ఓకే. చనిపోయారు. చనిపోయారు. కోపం. ఓకే. వాడికి అక్కడ చెప్తున్నాడు చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. ఆడవాళ్ళ చేత. టేక్. ఒక్కసారి లీడ్ ఇవ్వండి మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. టేక్. నీ వీరులే చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. నీ వీరులే చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా ఆడవాళ్ళ చేత. చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. నీ వీరులే చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. వస్తుందా మ్యామ్? సెట్ అవుతుందా వాయిస్ యాక్చువల్? ఆ డబ్బే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. ఆ డహోమే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. ధైర్యవంతులుగా మారుతున్నారు. ధైర్యవంతులుగా మారుతున్నారు. అడిగినా? రెడీ. టేక్. ఆ డహోమే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. మేడం దహోమే. 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 ఓకే. దహోమే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. టేక్. ఆ దహోమే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. డౌన్ అవుతున్నా. డౌన్ అవ్వదు. ఓకే. టేక్. ఆ దహోమే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. ఫార్మేషన్ ఇద్దరిది ఉందా? నువ్వే ఓయో నీకు ఇది కనబడుతుందా చూడు. నీ వీరులే చనిపోయారు. అది కూడా ఆడవాళ్ళ చేత. ఆ దహోమే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. కాకుండా గా పెట్టు. ఫస్ట్ నుంచి రా.
బాగుంది వాయిస్ షూట్ అయిందా లే. ఇది హీరో వాయిస్ కాదు జన్ వాయిస్ లే. ఓయో నీకు ఇది కనపడుతుందా చూడు. ఓయ్ అది ఓకే నెక్స్ట్ నీకు ఇది కండ్ల పడుతుందా చూడు అని అలా చెప్పాలి సార్ తెలంగాణ లాంగ్వేజ్. చెప్పు మరి కానీ మరి నీకు వచ్చుగా తెలంగాణ టేక్ మరి మొత్తం తెలంగాణ స్లాంగ్ తీసుకో మరి. అంటే ఆ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ మీ నాయనకు మాట ఇచ్చిన ఈరోజు శివరాత్రి రోజు నెక్స్ట్ శివరాత్రి కల్లా మీ వాడు ఫుల్ బిజీ అయిపోతుంది. సార్ రెడీ అది వినో. మార్చి ఫస్ట్ నుంచి ఓయో నీకు ఇది కనపడుతుందా చూడు. అది తీసుకో ఫస్ట్. ఓకే. టేక్. ఓయో నీకు ఇది కండ్ల పడుతుందా చూడు. కొంచెం ఫాస్ట్ అయిపోయింది. ముందే చెప్పేసినావు కూడా. ఆ. అది 20 అప్పుడు చెప్పాలి. ఓకే 14-19 దగ్గర స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే ఆయా అనేది టేక్. ఓయో నీకు ఇది కండ్ల పడుతుందా చూడు. మళ్ళీ ఫాస్ట్ చెప్పాను అది. అండపడుతుందో చూస్తున్నావా అందం సరిపోయింది కదా. సరిపోయింది అది. ఎక్కువ రాదు. కరెక్ట్గా ఉంది. సరిపోయింది. మరి తెలంగాణ వచ్చినప్పుడు కదా ఎందుకు మళ్ళీ ఆ స్లాంగ్ మర్చిపోలేదు కదా. నెక్స్ట్ నెక్స్ట్ అంటే మేము ఒకసారి డైలాగ్ అది చెప్తే తెలంగాణ లాంగ్వేజ్లో చెప్తే నేను అది చెప్తాను ఉందా సార్. చూడు. నీ వీరులే చనిపోయారు. అదొకే సార్. నీ వీరులే సచ్చిండ్రు. నీ వీరులందరూ సచ్చిండ్రు. నీ వీరులే నీ వీరులు చనిపోయిండు చనిపోయిండు. నీ వీరులందరూ ఇక్కడ సచ్చిండ్రు. అంటే నీ వీరులే ఇక్కడ నీ వీరులే సచ్చిండ్రు. నీ వీరులే చనిపోయారు. నీ వీరులే సచిన్ గీడ చనిపోయిండ్రు. గీడ చనిపోయిండ్రు. నీ వీరులే గీడ చనిపోయిండ్రు. అంటే వస్తుందా వస్తుంది. టేక్. నీ వీరులే గీడ చనిపోయిండ్రు. ఓకే. మీకు ఈ డైలాగులు నేను తెలంగాణలో పట్టి పెట్టాలా? ఓకే సార్. అదే అన్న నెక్స్ట్ వీక్ వచ్చే టైం కల్లా నువ్వు నేర్చుకొని రావాలి. ఓకే. నీ మైండ్లో ఉండాలి. దాని మీద ప్రాక్టీస్ అంతే వితౌట్ స్క్రిప్ట్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ అది కూడా ఆడవాళ్ళ చేత. అది కూడా గది కూడా ఆడోళ్ళ చేత అని విన్నాను సార్. ఆడోళ్ళ చేత. టేక్ మ్యామ్. గది కూడా ఆడోళ్ళ చేత. ఎక్కువ పాస్ తీసుకో. ఓకే. అది కూడా ఆడోళ్ళ చేత. గది కూడా ఆడోళ్ళ చేత. మళ్ళీ ఫాస్ట్ వచ్చింది. అది కూడా ఆడోళ్ళ చేత. ఎక్కువ పాస్ లేదు. గది కూడా ఆడోళ్ళ చేత. వేరే వస్తుంది. అది కూడా ఆడోళ్ళ చేత. తెలంగాణ రాంత నాకే నీకు కొంచెం నేను చెప్తున్నా పర్ఫెక్ట్ గా గది కూడా ఆడోళ్ళ చేత. గది కూడా ఆడోళ్ళ చేత. ఆడోళ్ళ చేత. ఆడోళ్ళు. గది కూడా ఆడోళ్ళ చేత. అది కూడా గాడోళ్ళ చేత అన్నారు. అది కూడా ఆడోళ్ళ చేత. అంటే గా అంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అది కూడా గా ఆడోళ్ళ చేత. ఓకే. గది కూడా ఆ ఆడోళ్ళ చేత. ఆ వద్దు గా. గా రావాలి. అది కూడా గా ఆడోళ్ళ చేత. ఓకే. గది కూడా గా ఆడోళ్ళ చేత. ఎక్కువ పాస్. ఓకే. గది కూడా ఎంత లేదు కదా. అసలు లేదు. గది కూడా చిన్నది కాదు. అది కూడా ఆడోళ్ళ చేత. ఓకే. అంటే కామా ఇచ్చేసేయాలంటే పాజ్ చేయొద్దు. గది కూడా ప్లే చేయండి సార్, ప్లే చేయండి. గా ఆడోళ్ళ చేత. ప్లే. గది కూడా గా ఆడోళ్ళ చేత. ఇమ్మీడియట్లీ గది కూడా గా ఆడోళ్ళ చేత. గది కూడా గా ఆడోళ్ళ చేత. గది కూడా గా ఆడోళ్ళ చేత. టేక్. గది కూడా గా ఆడోళ్ళ చేత. ఓకే. ఇవన్నీ తర్వాత మొత్తం అయిన తర్వాత రాసుకుని డైలాగులు ఎక్కడ మార్చిన మీరు కూడా మొత్తం మీరు స్ట్రేట్ లాంగ్వేజ్ కానీ చేయడం కంటే ఇలా చేస్తే మంచి పేరు వస్తుంది. సార్ వస్తుందా సార్? నేను తెప్పిస్తా కదా సార్. తొందరపడదు. నేను ఉన్నా కదా సార్. ఎంతమంది సార్ మనం ఇచ్చింది ఒకరా ఇద్దరు సార్. మస్తు మంది పోయింది సినిమాలో. నేను తీసుకపోతే కదా
నాకే రాదు ఇంతవరకు డబ్బింగ్, నేనే నేర్చుకుంటున్నాను నువ్వు చెప్తుంటే. విందామా అండి? ఓకే అయ్యో నీకు ఇది కనబడుతుందా చూడు, నీ వీరులే ఈడ చనిపోయినరు, మీ నాయన మస్తు ఫీల్ అవుతాడు. గది కూడా గాడుల చేత. నేను ఎందుకు తెలంగాణ చెప్పిస్తున్నా అంటే ఈరోజు ఆంధ్ర చెప్పడానికి చాలా మంది ఉన్నారు. మీరందరూ వచ్చేది అక్కడి నుంచి, మేబీ 99% అక్కడి నుంచే, అంటే 60%. ఈరోజు తెలంగాణ ఆర్టిస్ట్ మీరు చెప్పొచ్చు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు, కానీ ప్రాంతీయ భేదం పక్కన పెడుతూ ఎవరు చెప్పినా కూడా వీళ్ళు చెప్పగలుగుతున్నారు, తెలంగాణ కూడా ఇంతమంది ఆర్టిస్టులు చెప్పగలరు అని ఒకటి వాళ్ళకి ప్రూవ్ చేస్తే మీ అందరికి అట్లా కూడా అవకాశాలు వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద నేను సబ్జెక్ట్ అట్లా తీసుకోపోతున్నాను. నాకు రాయలసీమ అంత రాదు, వీళ్ళు ఎవరైనా అట్లా చేస్తే నేను అది కూడా మార్చగలను, కానీ రాయలసీమ ఎవరికి వస్తారు? అది ఎక్కువ శాతం ఈ సినిమా ఏంటంటే రాయలసీమలో ఎక్కువ శాతం ఏంటంటే ఇంగ్లీష్ దొరల ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళ ఊరికి వెళ్తే మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎక్కువ. గది కూడా గాడుల చేత. సముద్ర తీరాల ప్రాంతం నుంచి ఆంధ్ర నుంచి విజయవాడ రాజమండ్రి ఏరియాలకు వాళ్ళు, విశాఖపట్నం నుంచి సముద్ర తీరాల నుంచి బ్రిటిషర్స్ అందరూ వచ్చారు. కానీ తెలంగాణకి సముద్రం లేదు కాబట్టి ఇక్కడ నవాబులు ఎక్కువ పరిపాలన చేసి, దట్ ఈస్ ద ఫైనల్ కాన్సెప్ట్. కాబట్టి ఆంధ్రాలో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు, తెలంగాణలో హిందీ ఎక్కువ మాట్లాడతారు. అది ఇది నేను డిసైడ్ చేసింది కాదు, చరిత్ర డిసైడ్ చేసింది అది. కాబట్టి ఇక్కడ వీళ్ళ గెటప్స్ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ సినిమా తెలంగాణకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి చూసారు మీరు, సైరా నరసింహారెడ్డి మొత్తం మీకు బ్రిటిషర్సే ఉంటారు రాయలసీమ. కాబట్టి ఇదంతా మనకు ఒక కొమరం భీం, ఈ గుడిసెలు కానీ ఇవన్నీ చూస్తే అట్లా మన సబ్జెక్ట్ మార్చుకోవాలి. అందుకోసమే నేను తెలంగాణకు మాట్లాడే మనకు డబ్బింగ్ అనే కాకుండా ప్రాంతము, వాళ్ళ వేషధారణ, అక్కడ ఉన్న గుడిసెలు అవన్నీ చూసి కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే గాడి వెళ్ళిపోయి బాగుండదండి, అది బాగుండదు, మరి కామెడీ అయిపోతుంది అట్లా. బాగుంది. నెక్స్ట్ ఆ డబ్బే చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు. చాలా ధైర్యవంతులుగా మారుతున్నారు, చాలా ధైర్యవంతులుగా మారుతుండ్రు. దహమే వాళ్ళు అందాం, దహమే వాళ్ళు మస్తు ధైర్యవంతులుగా మారుతుండ్రు. దహమే వాళ్ళు ఇదైనా మర్చిపోతున్నారు. గాదహోమే వాళ్ళు మస్తు ధైర్యవంతులుగా మారుతుండ్రు. ఈ వాయిస్ ఏంద్రా నాయన, అన్నయ్య నువ్వు తమ్ముడు గాదహోమే వాళ్ళు మస్తు ధైర్యవంతులుగా మారుతున్నారు. సారీ మస్తు ధైర్యవంతులుగా మారుతుండ్రు. టైం పడుతుందండి, డైలాగ్స్ మార్పులు చేస్తున్న టైం దహోమే వాళ్ళు ఫైనల్ మస్తు ధైర్యవంతులుగా మారుతుండ్రు. నేను డబ్బింగ్ సినిమాలు చెప్తున్నప్పుడు కూడా, నేను తీరా సినిమా చెప్తున్నా కూడా టైం ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే పదం దాన్ని సెట్ అవుతుందా, గాదహోమే వాళ్ళు ఏదో పదాన్ని అతికించడం కాదు, మస్తు ధైర్యవంతులుగా మనకి సెట్ అవుతుందా లేదని తెలియాలి. గాదహోమే వాళ్ళు మస్తు ధైర్యవంతులుగా మారుతుండ్రు. గాదహోమే వాళ్ళు మస్తు ధైర్యవంతులుగా మారుతుండ్రు. అది రోల్ అవుతుంది. నార్మల్గా చెప్పేస్తున్నా. ఇప్పుడు ఏం కాదు, ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత చెప్పాను. రెడీ, ఫస్ట్ డైలాగ్ చెప్పేసి నేను మళ్ళీ దాని తర్వాత రీవర్క్ అంటే మామూలుగా అంటే డైలాగ్ చెప్పేసి ఓకే. నేను మాడ్యులేషన్ నెక్స్ట్ కూడా కొత్తగా వచ్చిన రాజు వల్ల కొత్తగా వచ్చిన ఆ రాజు వల్ల కొత్తగా వచ్చిన రాజు వల్ల ఏమైనా మార్చుతావా? వద్దులే, అన్ని మార్చు. రెడీ మంత్రులుగా మారుతుండ్రు. కొత్తగా వచ్చిన ఆ రాజు వల్ల కొత్తగా వచ్చిన రాజు వల్ల ఫాస్ట్ లేదు. ఆ తీసేసి కొత్తగా వచ్చిన రాజు వల్ల. ఓకే ఓకే ఓకే. మంత్రులుగా మారుతుండ్రు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. మొత్తం వచ్చిన మొత్తం అంటే గ్యాప్ లేదు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. మంత్రులుగా మారుతుండ్రు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. కొత్తగా వచ్చిన రాజు వల్ల. ఓకే ఓకే. కొత్తగా వచ్చిన రాజుల వల్ల. రాజు వల్ల ఓకే. మంత్రులుగా మారుతుండ్రు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. కొత్తగా వచ్చిన రాజు వల్ల చెప్పి మంత్రులుగా మారుతుండ్రు.
కొత్తగా వచ్చిన రాజు వల్ల. ఓకే డౌన్ అయిపోతుంది రాజు వల్ల ఓకే. అంటే బాగుంటది. గా కొత్తగా వచ్చిన రాజు వల్ల ఆ కోపం కదా రాజు వల్లనే కదా. ఆ. కొత్తగా వచ్చిన వాడు పండ్లు కోపం బిగబెట్టు, చూడు. పండ్లు వన్ సైడ్ తీసి కొత్తగా వచ్చిన రాజు వల్ల చెప్పు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. రాజు వల్ల కొత్తగా వచ్చిన రాజు వల్ల. లాగొక్కు రాజు వల్ల కొత్తగా వచ్చిన రాజు వల్ల. వల్ల వల్ల. కొత్తగా వచ్చిన రాజు వల్ల. కొత్తగా వచ్చిన రాజు వల్ల ఇక అప్పుడు మేము ఏం చేస్తాం అంటే కొత్తగా వచ్చిన రాజు వల్ల అట్లా నొక్కుతాం. కొత్తగా వచ్చిన రాజు వల్ల అట్లా. నిన్న మీరు పాట పాడేటప్పుడు అని పాడుతున్నారు. ఇక్కడ కూడా యాక్షన్ ఇవ్వాలి. ఇది పాడుతున్నారు కదా అక్కడ అని పాడుతున్నారు. ఇక్కడ కూడా మనకు కూడా కథలు దాన్ని ఏమంటారు పాడుతున్నారు కదా. ఏమంటారు దాన్ని? సంగతులు. ఇక్కడ మాటలు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. కొత్తగా వచ్చిన రాజు వల్ల. ప్రియవంతులుగా మారుతుండ్రు. కొత్తగా వచ్చిన రాజు వల్ల. ఓకే ఇప్పుడు వరకు ఓకే. కాకపోతే డైలాగ్ పెద్దగా అయిపోయి వాని లిప్సింగ్ చిన్నగా అయిపోతుంది. అవి మీకు గతులు మేడం. ఇక్కడ పరిస్థితి రెడీ. అయిపోయింది అబ్బాయి. ఈయన హీరో వీళ్ళ బాగుంది. ఆ బట్టలు ఏదో చూసుకొని అది తయారు చేసుకోవాలి. మీ ఎవరన్నా సిస్టర్స్ ఎవరైనా నైటీలు ఉంటాయి కదా అట్లా తయారు చేసుకోండి. ఎన్నికల గుడిగాడికి అయితే మీరు నైట్ బ్లూ కలర్ ఉంటే చేయకుండా మేడం. మరి మస్తు నేను మీరు కూడా ఎవరైనా సరే పడేకండి దుప్పట్లుగానే మేడం. రెడీ? వచ్చేస్తుందా నోటికి డైలాగ్ అది? వస్తుంది. ప్రేమతో ఉండండి. అక్కడ సంతోషంగా ఉండండి. సంతోషం. ఓకే. ఈ రాజుకి ఏమొద్దులే. ఈయన మార్కులు ఏమో చూద్దాం. అక్కడక్కడ చూద్దాం. ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కొద్దిగా మైక్ ప్రేమతో ఉండండి. ముందు మైక్ మైక్ నువ్వు వెళ్ళు. శివరాత్రి మేం చేస్తున్నా నీకేమైందా? అబ్బాయి కూడా చేసుకుంటుంటారా? ప్రశాంతంగా ఉండండి. వాయిస్ తక్కువ ఉన్నాడు. ముందుకెళ్ళి ఆనందంగా ఇంత ముందుకెళ్ళాలి. ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఓకే సార్. ముందుకెళ్ళి ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ప్రేమతో ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకా ముందు చెప్పాలి మ్యామ్. నిస్కా నాతో రా. ఓకే మ్యామ్. ననిష్కా నాతో రా. మళ్ళీ ననిష్క తెలంగాణ పెడతాం. తనకు మాత్రం ఎక్కువ మర్యాద ఎందుకు ఇస్తున్నారు? తనకి పొగరు ఎక్కువ, ఎవరికి మర్యాద ఇవ్వదు. వెళ్ళండి. తన కోసమే ఫైట్ చేసింది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. నువ్వేం చేశావు? ఎవరికి మర్యాద ఇవ్వదు. తన కోసమే ఫైట్ చేసింది. నవీన్కి గుడి చేసి అట్లా ఉంటుంది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. నువ్వేం చేశావు? తన కోసమే ఫైట్ చేసింది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. ఓకే. తన కోసమే ఫైట్ చేసింది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. నువ్వేం చేశావు? ఒక అట్టపెట్టెలో దాక్కున్నావు కదా. అది ఫైట్ అనేది అనవసరంగా ఇంగ్లీష్ పదం వచ్చిన అట్లా వాడకూడదు. యాక్చువల్ యుద్ధం చేశాను. తన కోసమే పోరాడింది. తన కోసమే పోరాడింది. ఫస్ట్ ఆ డైలాగ్ ఓకే. తను తన కోసమే పోరాడింది.
తర్వాత ఏంటి? ఇక్కడ కూర్చోబెట్టి ఫైట్ చేసింది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఓకే. ఆ తనని తీసేసి ఆ రాజుని ఇక్కడ కూర్చోబెట్టింది అన్నాం. ఆ రాజుని వేసుకో. ఒకసారి మళ్ళీ పైలట్ ప్లే చేద్దాం. ఫైట్ చేసింది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. నువ్వేం రాజు చేసావు? ఇప్పుడు ఏమనాలి? రాజుని రాజు తననికి తీసేసి ఆ రాజుని ఇక్కడ కూర్చోబెట్టి. అంటే ఇట్లా అబ్బాయి అమ్మాయి. ఆమె గురించి చెప్తున్నారు సార్ డైలాగ్. ఒకసారి డైలాగ్ ఏంటి? తను తన కోసమే పోరాడింది. అది ననిష్క గురించి. తను ఇక్కడ కూర్చోబెట్టింది. తను ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టింది. కూర్చోబెట్టింది? తనిష్క అనే అదే ఎవరైతే క్యారెక్టర్ గురించి మాట్లాడో తన్నే ఆ ప్లేస్ లో తన్ని చేయడానికి రీజన్ తనగా అంటే పోరాడడం వల్ల. జనరల్లీ చేయడానికి రీజన్ ఇది అని చెప్పి చెప్తుంది ఒకసారి రాజు గురించి చెప్పట్లేదు. లేదు సార్. ఫైట్ చేసింది. తన కోసమే పోరాడేది. తను ఇక్కడ తను ఇక్కడ కూర్చోబెట్టింది. కూర్చోబెట్టింది. నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? ఓకే ఓకే. ఒకసారి లీడ్ రా కొంచెం. తను తన కోసమే పోరాడింది. తను ఇక్కడ కూర్చోబెట్టింది. మరి నువ్వేం చేసావు? అట్టపెట్టిలో దాకోవడం తప్ప. ఓ ఒక అట్టపెట్టెలో దాక్కున్నావు కదా. మీరు ఎప్పుడైనా సరే సినిమాలకు డబ్బింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒక్కొక్క ముక్కని తీసుకుంటారు. మొత్తం తీసుకోరు. చిన్న చిన్న బిట్ అని తీసుకుంటారు. మీరు ఎక్కువగా నాకు మొత్తం వచ్చు కదా అని అతిగా విషయం అని చెప్పడానికి ప్రయత్నించారు. వాళ్ళు తన కోసమే ప్రయత్నించింది అది కూడా చెప్పొచ్చు. కానీ దాంతోపాటు ఉన్న చిన్న ముక్కని చెప్తే కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు ఒక్కొక్కటి సింగిల్ డైలాగ్కి. కాబట్టి మనం ఆ విధంగానే అలవాటు చేసుకోండి. ఏదో మొత్తం నేను ఇప్పుడు మొత్తం కూడా చెప్పేసి కొంతమంది సరిత గారు సీనియర్ ఆర్టిస్ట్ సరిత గారు సింగల్ టేక్లు చెప్తారు. సాయి కుమార్ గారు కూడా టప లేపేస్తాడు ఆయన. రవిశంకర్ గారు కూడా. ఎందుకంటే వాళ్ళు ఎన్ని వందల లక్షల సినిమాలు చెప్పేసింది కాబట్టి వాళ్ళకు అది అలవాటు అయిపోయింది. మీకు అలవాటు కాదు కాబట్టి చిన్న చిన్న డైలాగ్లే తీసుకోండి. ఓకేనా? రెడీ? ఓకేనా డైలాగ్? ఒకసారి డైలాగ్. అట్టపెట్టిలో దాక్కున్నావు కదా. నువ్వేం చేసావు? ఒక అట్టపెట్టెలో దాక్కున్నావు కదా. నువ్వేం చేసావు? ఒక అట్టపెట్టిలో దాక్కున్నావు కదా. చిరంజీవి గారు వచ్చారు. ఓయో గుంపు మన చోట్లకి చొరబడింది. రెడీ? ఓయో గుంపు మన చోట్లకి చొరబడింది. రెడీ మ్యామ్. టేక్. ఓయో గుంపు మన చోట్లోకి చొరబడింది. చొరబడింది. మన జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. మన జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నాం. మన జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారు. అది బాడీ లాంగ్వేజ్. ఓకే మ్యామ్. రీడ్ ఇస్తున్నా. మన చోట్లోకి చొరబడింది. మన జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారు. నాశనం కాదు, నాశనం. నాశనం. టేక్. మన చోట్లోకి చొరబడింది. మన జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు. నాశనం అంటున్నావు. నాశనం వస్తుంది. నాశనం. నాశనం కాదు కదా. మీరేమంటారు? నాశనం. పాప నాశనం అంటే పాపనాశ్ అని శ్రీశైలంలో అంటారు. ఓకే సార్. పాప ఇదేంటి డైలాగ్ అంటే నాశనం. నాశనం. నాశనం అంటున్నావు. అదుతో నాశనం. ఇక్కడ ప్రతి పదాన్ని విడగొట్టే చెప్పాలి. 3 పదాలు ఉన్నాయంటే నాశనం అని కలిపేకండి. నాశనం, వినాశనం. రెడీ? చోట్లోకి చొరబడింది. మన జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు. మన దగ్గరికి డబ్బుల కోసం వచ్చారంటే డబ్బు లేవు. వాడిది హ్యాండ్ యాక్షన్ అలా వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. మన దగ్గరికి డబ్బుల కోసం వచ్చారంటే అలా
బాడీ లాంగ్వేజ్ ఓకే మ్యామ్. మన దగ్గరికి డబ్బుల కోసం వచ్చారంటే అలా ఓకే మ్యామ్. అలా నాశనం చేయాలనుకుంటున్నారు. మన దగ్గరికి డబ్బుల కోసం వచ్చారంటే తర్వాత డబ్బులు ఇవ్వం. ఈ క్యారెక్టర్ డైలాగ్స్ ఏం మార్చను నేను, ఇది యాజ్ ఇట్ ఈస్ ఉంచేసి. ఓకే సార్. డబ్బులు ఇవ్వము. టేక్. ఇక్కడ డబ్బుల కోసం వచ్చారంటే డబ్బులు ఇవ్వము. ఓకే. అలా చేస్తే యుద్ధం మా జరుగుతుంది. నాన్న కాలం నుంచి అన్ను చెప్పు శశి. అలా చేస్తే యుద్ధం మా జరుగుతుంది. నాన్న కాలం మా నాన్న కాలం నుంచి. బిట్లు మాత్రం శశితో తీసుకో, విజయ్తో తీసుకో. ఇప్పుడు ఇది శశితో చెప్పించు, నెక్స్ట్ విజయ్తో చెప్పించు. ఇదంతా క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు మీరే చూసుకోవాలి సినిమా మొత్తం. విజయ్, నువ్వు, శశి, ఈవిడ వాళ్ళే క్రౌడ్ వేరే చూసుకోవాలి. ఎక్కువ మందిని పెడితే ఏంటంటే మీకు మీ వెనకాల క్రౌడ్ ఉంటారు. మొన్న మగధీర చేసినప్పుడు ఇంక ముందు ఉన్నారు కదా, మీ వెనకాల క్రౌడ్ పెడతా. మీ ముందు ఒక 5 మంది ముందు ఉన్నారు అనుకోండి, మీ వెనకాల 30 ఉంటారో 100 మంది ఉంటారు. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ వర్క్ షాప్ మనకి ఇంకా ఒక 20 రోజుల్లో మనది ఇంకా ప్రదర్శన ఇవ్వబోతున్నాం అన్న టైంలో నేను ఫ్రీ డబ్బింగ్ వర్క్ షాప్ పెడుతున్నాను. ఆ టైంలో ఆ క్రౌడ్లో ఇంకా 50 మంది జాయిన్ అవచ్చు. ఫ్రీ అన్నప్పుడు ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు. నా స్కెచ్ ఏంటంటే, మీరు డబ్బింగ్ చెప్తున్నప్పుడు అందరూ సినిమా సెలబ్రిటీ వస్తుంటారు కదా, ఎవరైతే ఫ్రీ అన్నప్పుడు చాలా మంది వస్తారు. ఇంత మై బిజినెస్ పాయింట్. అప్పుడు ఫ్రీ వర్క్ షాప్ అన్నప్పుడు నేను చెప్తాను క్రౌడే ఉంటుంది. వారం రోజుల తర్వాత మీరు లైన్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, తర్వాత అక్కడికి వచ్చే పెద్దవాళ్ళ ఒపీనియన్స్ మీరు వినండి అని చెప్తాను. ఆ తర్వాత మీ అందరిని అప్రిషియేట్ చేస్తుంటారు కదా, మీ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా కొంతమంది. అప్పుడు వాళ్ళందరూ నాకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ మై స్కెచ్. మీరేం చేయలేరు అప్పుడు. కాబట్టి మిమ్మల్ని మీరు అప్రిషియేషన్ తీసుకోక తప్పదు. నేను అక్కడ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ తీసుకోక తప్పదు. ఇవన్నీ చూసిన తర్వాత మనం అట్లా అది ఓకే. కాబట్టి మీ వెనకాల ఇంకో 50 మంది ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంటే క్రౌడ్ నేను చెప్పదు, 50 మంది అరిస్తే నీ వెంటనే లేచి కూర్చుంటాయి అక్కడ. అర్థమైతే చెవు పగిలిపోతాయి. ఇంకా వాళ్ళకంటే నువ్వేం చెప్తావు, మీ గొంతులు పోతాయి, తెగిపోతాయి. ఇప్పుడు మీరేం చేయాలి, మాయాబజార్ సినిమా ఉన్నప్పుడు అక్కడ మీరు క్రౌడ్ చెప్పాలి. మాయాబజార్లో ఉన్న వాళ్ళు మీ క్రౌడ్ చెప్తారు. తర్వాత ఇంకొక సినిమా 2 సినిమాలు ఉన్నాయి, వాళ్ళు అట్లా మిక్స్డ్ మొత్తం ఇది ఒక 100 మంది ప్రజెంటేషన్ ఇస్తారు. స్టూడెంట్స్ అందరూ కూడా, ఒకరిద్దరు మీరే కాదు, 100 మెంబర్స్ వస్తారు. రైట్. అలా చేస్తే యుద్ధం మా జరుగుతుంది. నాన్న కాలం రెడీ. ఓకే సార్. ఓవర్లాప్ అవుతారా? టేక్. అలా చేస్తే యుద్ధం జరుగుతుంది. నెక్స్ట్. వెంటనే ఓవర్లాప్ అవుతారా? అలా చేస్తే యుద్ధం జరుగుతుంది. అలా చేస్తే యుద్ధం జరుగుతుంది. అలా చేస్తే యుద్ధం మా జరుగుతుంది. నాన్న కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. రాజేమో వెంటనే వచ్చేస్తుంది. ముందు విజయ్ వస్తారు. నెక్స్ట్. ఓకేనా? డైలాగ్ వినిపిస్తా. ఎస్ మ్యామ్. అలా చేస్తే యుద్ధం జరుగుతుంది. అలా చేస్తే యుద్ధం జరుగుతుంది. అను మీకు రైస్ పెట్టాలా? అలా చేస్తే యుద్ధం జరుగుతుంది. మా నాన్న కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. దాన్ని మా నాన్న కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఓకేనా? ఎస్ మ్యామ్. రెడీ. వెంటనే ఓవర్లాప్ అవ్వాలి. టేక్. మా నాన్న కాలం నుంచి ఇది జరుగుతుంది. జరుగుతూనే ఉంది అన్నాం. ఓకే సార్. టేక్. మా నాన్న కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. అలా చేస్తే యుద్ధం మా జరుగుతుంది. నాన్న కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఇది జరుగుతూనే ఉంది. దాన్ని ఎలా నాపాలి కదా, నీకు అది అర్థం కావట్లేదా? దాన్ని ఎవరైనా ఆపాలి కదా. జరుగుతూనే ఉంది. దాన్ని ఎలా నాపాలి కదా, నీకు అది అర్థం కావట్లేదా? దాన్ని ఎలా అయినా ఆపాలి కాదు. ఓకేనా? ఓకే మ్యామ్. పెట్టాలా రైస్? సౌండ్ వినడా? ఇది జరుగుతూనే ఉంది. దాన్ని ఎలాగైనా ఆపాలి కదా. నీకు అది అర్థం కావట్లేదా? దాన్ని ఎలాగైనా ఆపాలి. అది మీకు అర్థం కావట్లేదా? దాన్ని ఎలాగైనా ఆపాలి. ఈ సినిమాని ఏం చేశారంటే చెన్నైలో ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి చేశారు.
ఏదో అక్కడ సగం తెలుగు సగం వచ్చిన వాళ్ళు కాబట్టి అది చండాలంగా వచ్చింది అవుట్పుట్. మీరు తెలుగులో వచ్చి చెప్పండి. ఓకే సార్. వినమ్మా. జరుగుతూనే ఉంది. దాన్ని ఎలా నాపాలి కదా, నీకు అది అర్థం కావట్లేదా? దాన్ని ఎలా అయినా ఆపాలి కదా. ఎలా అయినా ఎలా అన్నా ఆపాలి కదా. ఎలా జ- అప్పుడు వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా- దాన్ని ఎలా నాపాలి కదా, నీకు అది అర్థం కావట్లేదా? దాన్ని ఎవరైనా ఆపాలి కదా, అది నీకు అర్థం కావాలి. దాన్ని ఎలా అయినా ఆపాలి కదా. దాన్ని ఎలా నాపాలి కదా, నీకు ఎలా? అది అర్థం కావట్లేదా? నీకు అర్థం కావట్లేదా? దాన్ని ఎలా అయినా ఆపాలి కదా. నీకు అర్థం కావట్లేదా? కాదు, అది రాజునే. కింగ్. చూద్దామా? ఎస్ మ్యామ్. జరుగుతూనే ఉంది. దాన్ని ఎలా అయినా ఆపాలి కదా. మీకు అది నీకు అర్థం కావట్లేదా? దాన్ని ఎలా అయినా ఆపాలి. ఓకే. దాన్ని దాన్ని ఎలా అయినా ఆపాలి కదా. నీకు మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కావట్లేదు. ఓకేనా? ఓకే మ్యామ్. జరుగుతూనే ఉంది. దాన్ని ఎలా అయినా ఆపాలి కదా. మీకు అర్థం కావట్లేదా. ఎమోషన్స్ కూడా పట్టుకోవాలి. ఓకే, మేడం ఇంకొకసారి చెప్పాను అది. చెప్పాలా? చెప్తావా? ఎస్ మ్యామ్. ఇది జరుగుతూనే ఉంది. దాన్ని ఎలాగైనా ఆపాలి కదా. మీకు అది అర్థం కావట్లేదా. కావట్లేదా? ఆ? వాళ్ళ వీరుని చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. కావట్లేదా? ఆ? వాళ్ళ వీరుని చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ వీడియోని చూస్తే భయం అని అనుకుంటున్నాను. వాళ్ళ వీరులను చూస్తే మనకు భయం అని అనుకుంటున్నారు. విను ఒకసారి. కావట్లేదా? ఆ? వాళ్ళ వీరుల్ని చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ వీరులను చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. రెడీ? రెడీ మ్యామ్. అది అర్థం కావట్లేదా? వాళ్ళ వీరుల్ని చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. అది అర్థం కావట్లేదా? వాళ్ళ వీరుల్ని చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. కొంచెం ల్యాగ్ చేయొచ్చు. ఇంకొంచెం లాగ్ చేసి. ల్యాగ్ చేయొచ్చు. రెడీ? రెడీ అర్థం కావట్లేదా? వాళ్ళ వీరుల్ని చూస్తే మనకు భయం సారీ మ్యామ్. అది అర్థం కావట్లేదా? వాళ్ళ వీరుల్ని చూస్తే మనకు భయం అని వాళ్ళు అనుకుంటున్నారు. సెకండ్ ఓకేనా మ్యామ్. తర్వాత ఒకసారి ప్రాక్టీస్ కదమ్మా మీకు. ఓకే మ్యామ్. ఆ భయాన్ని వదిలేయండి. ఆ భయాన్ని వదిలేయండి. ఓకే, ఓకే మ్యామ్. అంటున్నారు. ఆ భయాన్ని వదిలేయండి. కరెంట్ పోయిందా? లేయండి. రాజుగారు, వాళ్ళకి మనకన్నా ఎక్కువ సైన్యమే ఉంది. ఇదే వదిలేయండి. రాజుగారు, వాళ్ళకి మనకన్నా ఎక్కువ సైన్యమే ఉంది. ఓకే. అయిపోయిందా టైం? అవునా? అయిపోయిందా? రమ్మా శశి. అయితే బాగా చెప్తున్నారు కాబట్టి అలా వెళ్ళకుండా మీ వాయిస్ చేంజ్ అప్పటికైనా చేంజ్ అయిపోతుంది.